ఈ క్వశ్చన్ ట్రిగనామెట్రీ నుంచి నౌ చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. క్వశ్చన్లో యాంగిల్స్ ఉండి ఆన్సర్లో వాల్యూస్ ఉంటే, క్వశ్చన్లో యాంగిల్స్ ఉండి ఆన్సర్లో వాల్యూస్ ఉంటే బెస్ట్ మెథడ్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్. బెస్ట్ మెథడ్ ఏంటి సార్? సబ్స్టిట్యూషన్ మెథడ్. క్వశ్చన్లో యాంగిల్స్ ఉండి ఆన్సర్లో వాల్యూస్ ఉంటే మనము యూజ్ చేయాల్సిన మెథడ్ ఏంటి సార్? సబ్స్టిట్యూషన్ మెథడ్. ఎలా సబ్స్టిట్యూట్ చేసుకుంటాము? టీటా 0 డిగ్రీలు కానీ, అదే క్వశ్చన్లో యాంగిల్ 2A గనక ఉంటే 0 తోటి స్టార్ట్ చేస్తాము. కాంప్లికేట్ అయ్యిందనుకోండి, లవము హారములో ఉంటే మనము జనరల్గా యూజ్ చేసే యాంగిల్స్ 0 డిగ్రీలు, 15 డిగ్రీలు, 30 డిగ్రీలు. ఇది ఎప్పుడు సార్? 2 θ ఉన్నప్పుడు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎస్పెషల్లీ రైట్, ఒక ప్రాబ్లం కూడా ఉంది, అప్పుడు చెప్తాను. సో లేనప్పుడు θ 0 సబ్స్టిట్యూట్ చేసుకోండి, సింగిల్ స్టెప్ ఆన్సర్ వస్తుంది. మనకు టేబుల్ తెలుసు అందరికీ. 0, 30, 60, 90. 5 ఇంటూ sin 0, 0, 0 పవర్ ఎనీథింగ్ 0, cos 0, 1. 3 ఇంటూ sin 0, 0, cos 0, 1. sin 0, 0, 0 ఇంటూ 19. 0 ఇంటూ 19 అయిపోయింది ఆన్సర్. 5 1s are 5, 3 1s are 3. 5 + 3 ఎంత? 8. క్వశ్చన్ క్యాన్సర్ ఎంత? 8. θ 0 పెట్టుకోండి. θ 0 పెట్టుకుంటే మనకు చాలా సింపుల్గా sin 0, 0, 0 డిగ్రీస్, cos 0, 1, cos 0, 1. ఈ వాల్యూల వల్ల మనకు సింగిల్ స్టెప్లో ఆన్సర్ వచ్చేస్తుంది. sin 0 ఏమో 0, cos 0 ఏమో 1. sin 0, 0, cos 0, 1. అదే సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను దాన్ని. అందుకే నేను మీకు ఒక మెథడ్ చెప్పాను. ఇక్కడ చూడండి సార్, సింప్లిఫైయింగ్ ద క్వశ్చన్. ఆల్జీబ్రాలోనూ సింప్లిఫై చేశాను, ట్రిగ్నామెట్రీలో కూడా మనము సింప్లిఫై చేయొచ్చు. ఎలా సార్ సింప్లిఫికేషన్? సింగిల్ θ యాంగిల్ ఉందనుకోండి, θని 0 డిగ్రీస్ పెట్టుకోండి. sin 0, 0, cos 0, 1. ఇది మీకు తెలుసుంటే చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. sin 0, 0, cos 0, 1. sin 0, 0, cos 0, 1. sin 0, 0, 0 ఇంటూ 19, 0. 5 ఇంటూ 1, 5. 3 ఇంటూ 1, 3. 5 + 3 ఎంత? 8. ఆన్సర్లో 8 ఎక్కడ ఉంటే అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎక్కడ వర్క్ అవుతుంది? క్వశ్చన్లో యాంగిల్స్ ఉండి ఆన్సర్లో వాల్యూస్ ఉన్నప్పుడు. మల్టిపుల్ కేసెస్ మనము డిస్కస్ చేద్దాం. ఆర్ యు ఆల్ విత్ మీ? ప్రతి ఒక్క క్వశ్చన్ని అనలైజ్ చేయండి సార్. ఇక్కడ చూడండి, 9 ఇంటూ m². ఇదే మోడల్ మనం డిస్కస్ చేసాం. 9m² + n² ఈజ్ ఈక్వలెంట్ టు 40. మనము x - y ఒకటి చూసుకున్నాం సార్. 9m² + n² ఈజ్ ఈక్వలెంట్ టు 40. 2 పాజిటివ్ రియల్ నంబర్స్ అన్నాడు. MNR న్యాచురల్ నంబర్స్. ఆల్రెడీ ఈ మోడల్ క్వశ్చన్ మనం ఆల్రెడీ చేసున్నాం. 9m² + n². ఇక్కడ చూడండి సార్, m, n అనేటి సహజ సంఖ్యలు. n² లేదనుకోండి, 40/9 అంటే 4 పాయింట్ సంథింగ్. అంటే m అనేది అరౌండ్ 2. అంటే ఫస్ట్ థింగ్, m అనేది >2 తీసుకోదు. m అనేది >2 తీసుకోదు. ఎందుకు తీసుకోవచ్చు సార్? m 3 పెట్టుకోండి. 3² ఎంత? 9. 9 9s are ఎంత? 81. 81 ప్లస్ పాజిటివ్. 81 ప్లస్ పాజిటివ్ అంటే 81 కంటే ఎక్కువ ఉంటుంది కదా సార్.
m గనక 2 గనక ఎక్కువ తీసుకుంటే 3 స్క్వేర్ 3 తీసుకుంటే 9 9s are 81 81 ప్లస్ పాజిటివ్ ఆన్సర్ 81 కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి m 2 కంటే ఎక్కువ తీసుకోదు సహజ సంఖ్యలో 2 కంటే ఎక్కువ తీసుకోదంటే 3 4 5 ఇవేమీ వాల్యూలు తీసుకోదు 3 4 5 అలా ఇవేమీ వాల్యూలు తీసుకోదు సో m 2 తీసుకుంటే 2 ఇంటూ 2 4 9 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఈజ్ ఈక్వలెంట్ టు 40 ఈజ్ ఈక్వలెంట్ టు 40 ఈజ్ ఈక్వలెంట్ టు 40 ఆర్ యు ఆల్ విత్ మీ రైట్ ఈజ్ ఈక్వలెంట్ టు 40 ఈజ్ ఈక్వలెంట్ టు 40 మనకేం కావాలి 3m ప్లస్ n m అనేది 2 n అనేది కూడా 2 3 2s are 6 6 plus 2 8 6 plus 2 8 6 plus 2 8 ఇక్కడ చూడంగానే అసలు ఏమీ వాల్యూలు చెప్పకుండా మనం ఆన్సర్ చెప్పొచ్చు సార్ హింట్ చాలా జాగ్రత్తగా చూడండి m అనేది 2 కంటే ఏ వాల్యూలు తీసుకోదు m అనేది 2 కంటే ఏ వాల్యూలు తీసుకోదు ఇక్కడ చూడండి సార్ m గనక 3 తీసుకుంటుందా తీసుకోదు 3 3ల 9 ప్లస్ పాజిటివ్ అంటే ఆన్సర్ రైట్ 9 అంతకంటే ఎక్కువ వచ్చే ఛాన్సే లేదు ఇది పోయింది ఇది పోయింది ఇది పోయింది ఆన్సర్ ఎంత 8 మళ్ళీ చెప్తున్నాను m 2 కంటే ఎక్కువ వాల్యూ తీసుకునే ఛాన్సే లేదు ఎందుకంటే m ఇక్కడ 3 తీసుకుంటే 9 ఇంటూ 3 స్క్వేర్ 81 ప్లస్ పాజిటివ్ కాబట్టి m 2 కంటే ఎక్కువ తీసుకోదు m సపోజ్గా 3 తీసుకుంది అనుకోండి 9 ప్లస్ పాజిటివ్ ఆన్సర్ రైట్ 9 ప్లస్ పాజిటివ్ కానే కాదు 9 కంటే ఏ ఆప్షను కూడా కానే కాదు ఆప్షన్ 1 కాదు 2 కాదు 3 కాదు కాబట్టి ఆన్సర్ ఎంత 4 ఆర్ యు ఆల్ విత్ మీ లాజిక్ అందరికీ అర్థమైందా ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ మనం ఇక్కడ కూడా చేయొచ్చు m ఇంటూ n 4 m 4 అనేది రైట్ హ్యాండ్ సైడ్ 4 ఉంటే 1 ఇంటూ 4 2 ఇంటూ 2 1 ఇంటూ 4 2 ఇంటూ 2 సో m 1 కావచ్చు n 4 కావచ్చు m 4 కావచ్చు n 1 కావచ్చు అది సబ్స్టిట్యూట్ చేసుకున్నా మనకు ఆన్సర్ వస్తుంది ఆర్ యు ఆల్ విత్ మీ చిన్న చిన్న హింట్స్ కోసమే మీరు క్లాసెస్ వినాలి సార్ ఆర్ యు ఆల్ విత్ మీ జనరల్గా ఏంటంటే సబ్స్టిట్యూట్ చేసుకోండి అని అంటారు ఆ సబ్స్టిట్యూషన్ కంటే కూడా m యొక్క అప్పర్ లిమిట్ ఏది కాదు అని మనం చూస్తే చాలు m యొక్క అప్పర్ లిమిట్ ఏంటి అనేది మనం చూస్తే చాలు ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ సార్ ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ నౌ ఇక్కడ చూడండి సార్ ఇది క్వశ్చన్ ఏంటంటే టైపింగ్ మిస్టేక్ ABC ఈజ్ ఈక్వలెంట్ టు 5 ABC ఈక్వల్ టు మిస్ అయింది ABC ఈజ్ ఈక్వలెంట్ టు 5 క్వశ్చన్ ఏంటంటే 1/1 ప్లస్ A ప్లస్ 1/B ప్లస్ 1/1 ప్లస్ B ప్లస్ 5/C ఇది 1 ప్లస్ C/5 ప్లస్ 1/A C/5 ప్లస్ 1/A నౌ ABC ఈక్వలెంట్ టు 5 ABC ఈక్వలెంట్ టు 5 క్వశ్చన్లో చరరాశులు ఆన్సర్లో సంఖ్యలు లేకుంటే ఒక ఆప్షన్లో చరరాశులు ఉన్నాయి ఆన్సర్లో సంఖ్యలు లేకుంటే చరరాశులు ఉన్నాయి ఇలా ఉన్నప్పుడు మనము యూజ్ చేయాల్సిన లాజిక్ చాలాసార్లు డిస్కస్ చేశాము ఏ లాజిక్ సార్ సబ్స్టిట్యూషన్ ఏ లాజిక్ సబ్స్టిట్యూషన్ ఏ వాల్యూలు తీసుకుందాము A1 B1 C5 ఆర్ ఇక్కడ చూడండి సార్ ఎందుకు సార్ C5 తీసుకున్నాను అని అంటే దీని కారణంగా C అనేది 5 యొక్క కారణాంకం C అనేది 5 యొక్క కారణాంకం A1 B1 C5 అంటే ఇదేమైంది 1/1 ప్లస్ 1
ప్లస్ 1 1/3 1/1 ప్లస్ 5/5 3 ఇది కూడా 3 3/3 ఎంత 1 3/3 ఎంత 1 చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్ ఇది క్వశ్చన్లో చరరాశులున్నా ఆన్సర్లో చరరాశులున్నా ఆర్ సంఖ్యలున్నా మనము యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ రైట్ ఏ కాన్సెప్ట్ సబ్స్టిట్యూషన్ అనే కాన్సెప్ట్ సబ్స్టిట్యూషన్ అనే కాన్సెప్ట్ సార్ ఈ సబ్స్టిట్యూషన్ ఎలా చేయాలి సార్ A5 B5 C1 తీసుకోవచ్చా క్వశ్చన్ని అబ్జర్వ్ చేయండి 5/C C అనేది 5 యొక్క కారణాంకమై ఉండాలి C అనేది 5 యొక్క కారణాంకమై ఉండాలి అందుకే C కి మాత్రమే 5 ఇచ్చాను మిగతా దాంట్లో A1 B1 ఇచ్చాను A1 B1 ఇచ్చాను I hope the idea it is very much clear.